హలో నమస్తే. ఈ వీడియో ఇండియన్ పాస్పోర్ట్ రెన్యువల్ ఇన్ యుఎస్ఏ పార్ట్ 2 అండి. ఈ వీడియోలో మీకు నేను ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దాని సీకేజీఎస్ అప్లికేషన్ తో ఎలా లింక్ అప్ చేయాలి, అలాగే అప్లికేషన్ ఫార్మ్స్ ఎక్కడి నుండి ప్రింట్ తీసుకోవాలి అండ్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ కోసం మరిన్ని విషయాలు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లో చాలా చేంజెస్ అండ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయండి టైం టు టైం. సో అందుకే మీరు మీ గ్రౌండ్ రీసెర్చ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఒక రిఫరెన్స్ కింద యూజ్ అవుతుంది. మనం పార్ట్ 1 లో పేమెంట్ డీటెయిల్స్ చేశాక మనకి ఆర్డర్ ఫామ్ జనరేట్ అయింది కదండి. సో అక్కడ నుండి ఏం చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఆర్డర్ ఫామ్ ని ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అంటే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చాలా క్లియర్ గా ఉన్నది కదండి, కైండ్లీ గో టు ద గవర్నమెంట్ సైట్ టు ఫిల్ ద ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ ఫామ్ నౌ అని పక్కనే ఉన్న క్లిక్ హియర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని 6th స్టెప్ దగ్గరికి డైరెక్ట్ చేస్తుంది. ఈ పేజ్ లో మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు క్లిక్ హియర్ అన్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ లా వస్తుందండి. ఇక్కడ ఈ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. మనం కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుందండి సీకేజీఎస్. ఇక్కడ మనం ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే portal4.passportindia.gov.in ఈ లింక్ మాత్రమే మీకు రైట్ లింక్ అండి, ఎందుకంటే మన సీకేజీఎస్ ద్వారా మనం ఈ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి గవర్నమెంట్ వెబ్సైట్ కి వచ్చాం. మనం 2 వేస్ లో సీకేజీఎస్ అండ్ ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫార్మ్స్ ని ఫిల్ చేయొచ్చండి. మొదటిది సీకేజీఎస్ అప్లికేషన్ ని ఫస్ట్ ఫిల్ చేస్తే మిమ్మల్ని స్టెప్ 6 లో సీకేజీఎస్ ఈ గవర్నమెంట్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుందండి ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. ఇక్కడ ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ జనరేట్ అయిన ఏఆర్ఎన్ నెంబర్ ని మీ సీకేజీఎస్ వెబ్ రిఫరెన్స్ నెంబర్ తో లింక్అప్ చేయొచ్చండి. ఇదొక పద్ధతి. రెండోది, డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లింక్ కి వచ్చి ఫస్ట్ మీ ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ జనరేట్ అయిన ఏఆర్ఎన్ నెంబర్ ని తీసుకొని మీరు సీకేజీఎస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ 7th స్టెప్ లో మీరు ఈ ఏఆర్ఎన్ నెంబర్ ని అక్కడ జనరేట్ అయిన వెబ్ రిఫరెన్స్ నెంబర్ ని లింక్అప్ చేయొచ్చండి. ఈ 2 పద్ధతిలోనే చేయొచ్చు, కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ లింక్ వాడుతూ ఉండాలి. సో ప్రిఫరబుల్లీ సీకేజీఎస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు నెక్స్ట్ ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే బెటర్ అండి. ఈ గవర్నమెంట్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతానండి. అండ్ నేను ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాస్త డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారని నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో మీకు అర్థం అవడానికి ర్యాండమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలండి. సో రిజిస్టర్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది, ర్యాండమ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తూ నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ కన్సులేట్ అడుగుతుందండి, మీ కన్సులేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ పేరు, మీ సర్నేమ్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ అండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడియే మీకు లాగిన్ ఐడి అవ్వాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు అంటే మీరు నో అని క్లిక్ చేసి మీ లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. ఈ ఐడి అవైలబుల్ గా ఉందా లేదా అని ఇక్కడ చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకు ఐడి అవైలబుల్ గా ఉందా లేదా అని ఇస్తుంది. ఆ తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఆ తర్వాత మీరు హింట్ క్వశ్చన్ సెట్ చేసుకొని దాని ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వెరిఫై చేసుకొని రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక పాపప్ మెసేజ్ వస్తుందండి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మీకు ఒక యాక్టివేషన్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ యాక్టివేషన్ లింక్ యూజ్ చేసి మీరు అకౌంట్ ని యాక్టివేట్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది. మీరు ఇక్కడ చూసినట్లయితే passportindia.gov.in నుంచి మనకు ఒక ఈమెయిల్ వచ్చిందండి. కిందన ప్లీజ్ క్లిక్ ద లింక్ బిలో టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేయాలండి. ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేసి యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. అంతే అండి, సక్సెస్ఫుల్ గా మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయినట్లే. ఇప్పుడు హోమ్ అన్న బటన్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లై ఫర్ ఆర్డినరీ పాస్పోర్ట్ అన్న లింక్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. టోటల్ గా మనకి ఇక్కడ 9 స్టెప్స్ ఉంటాయండి. సో మనం ఇప్పుడు పాస్పోర్ట్ టైప్ స్టెప్ 1 లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లైయింగ్ ఫర్ అని అడుగుతుందండి. ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే ఫ్రెష్,
రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అయితే రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీ రీజన్ అడుగుతుందండి. సో ఇక్కడ మీ రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక టైప్ ఆఫ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ అయితే నార్మల్, తత్కాల్ అయితే తత్కాల్. మీరు CKGS వెబ్సైట్ లో తత్కాల్ అని సెలెక్ట్ చేసుకుంటే తత్కాల్, నార్మల్ అని సెలెక్ట్ చేసుకుంటే నార్మల్. ఇక్కడ కూడా అవే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. రెండు చోట్ల ఒకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ నార్మల్, ఇక్కడ తత్కాల్, అలా డిఫరెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్ అండి. 36 పేజెస్ అయితే 36, 60 పేజెస్ అయితే 60 పేజెస్. సో మనం ఇప్పుడు 36 పేజెస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ స్టెప్ 2 లో మనకి అప్లికెంట్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఇక్కడ మనకి గివెన్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ సర్ నేమ్, ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా పేర్లు ఉన్నాయా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే మీరు ముందు ఎప్పుడైనా మీ పేరు మార్చుకున్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని టిక్ చేయండి, లేదు అంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్ లో ఏం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉందో ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అని అడుగుతుందండి. ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేస్తే మీకు స్టేట్, మీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. స్టేట్ దగ్గర మీ స్టేట్ ఎంటర్ చేయండి, అలాగే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్మ్యారీడ్ అనుకోండి, సింగిల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు మ్యారీడ్ అనుకోండి, మ్యారీడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు 5 ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీ రైట్ ఆప్షన్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై అని చెప్పి 3 ఆప్షన్స్ ఇస్తుందండి. సో ఇక్కడ మీ రైట్ ఆప్షన్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్నిటికి స్టార్ మార్క్స్ ఉన్నాయి కదండి, అవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నమాట. అవి మీరు స్కిప్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ స్టార్ మార్క్ లేదు కదండి, ఇది మీకు ఆప్షనల్ అన్నమాట. మీకు కావాలంటే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. సో మీ రైట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీ రైట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ పేరెంట్స్ కానీ లేదంటే స్పౌస్ కానీ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు అంటే నో క్లిక్ చేయండి. మీరు నాన్ ఈసీఆర్ కేటగిరీ అయితే ఎస్, లేదు అంటే నో. ఇక్కడ మీకు విజిబుల్ డిస్టింగ్విష్ మార్క్స్ అడుగుతుంది కదండి. ఆల్రెడీ కొన్ని మందికి పాస్పోర్ట్ లో మెన్షన్ చేసి ఉంటే వాళ్ళ మార్క్స్, అలా మెన్షన్ చేసి ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి, లేదంటే ఇది బ్లాంక్ వదిలేసేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి, ఇది కూడా ఆప్షనల్. పాస్పోర్ట్ సేవ వాళ్ళకి మీ ఆధార్ నెంబర్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీకు అబ్జెక్షన్ లేకపోతే ఐ అగ్రీ ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తారు. లేదు మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఇవి షేర్ చేయడం మీకు ఇష్టం లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ 3 లో ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, అలాగే మీ ఫాదర్ సర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ మదర్ సర్ నేమ్. మైనర్స్ అయితే లీగల్ గార్డియన్ నేమ్ ఎంటర్ చేయాలండి. ఇక్కడ లీగల్ గార్డియన్ సర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యారిటల్ స్టేటస్ ఇస్ మ్యారీడ్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ప్రొవైడ్ స్పౌస్ నేమ్. ఇక్కడ మీరు కంపల్సరీగా మీ స్పౌస్ నేమ్ ఎంటర్ చేయాల్సిందేనండి, మీకు ఆప్షన్స్ లేవు. సో మీ స్పౌస్ నేమ్ ఎండోర్స్ చేయాలనుకుంటున్నారా లేదా అని మీ ఎన్ఆర్ఐ అప్లికేషన్ ఫామ్ లో మీకు ఆప్షన్సే లేవండి. కంపల్సరీగా వాళ్ళ స్పౌస్ నేమ్ ఎంటర్ చేయాల్సిందే. సో ఇక్కడ మీ స్పౌస్ నేమ్, మీ స్పౌస్ సర్ నేమ్ ఎంటర్ చేసి అయితే మీరు సేవ్ చేసుకోవచ్చండి. ప్రతి స్టెప్ దగ్గర మీకు ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు రీలాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఎక్కడి వరకు అయితే ఫిల్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు నెక్స్ట్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం స్టెప్ 4 లో అప్లికెంట్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర ఉన్నామండి. ఈ స్టెప్ రీసెంట్ గా యాడ్ చేశారండి. ఇక్కడ చూసినట్లయితే మీ పాస్పోర్ట్ లో ప్రింటబుల్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అయితేనే ఎస్, ఒకవేళ ఇండియన్ అడ్రస్ మీరు సబ్మిట్ చేస్తున్నట్లయితే నో అని క్లిక్ చేస్తారండి. ఇక్కడ మీ హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేస్తారు. అలాగే ఇక్కడ మీ సిటీ, ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ జిప్ కోడ్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ మార్క్స్ ఉన్నాయి కదండి, ఇవి మ్యాండేటరీ. ఈ అడ్రస్ ఇక్కడ మీరు చూసినట్లయితే విల్ బి ప్రింటెడ్ ఆన్ పాస్పోర్ట్, ఈ అడ్రస్ మీకు పాస్పోర్ట్ మీద ప్రింట్ అవుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ పోలీస్ స్టేషన్ ఇక్కడ మీకు ఆప్షన్ ఇస్తుందండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అదర్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఒకవేళ ఇండియన్ అడ్రస్ అయితే నో అని క్లిక్ చేస్తారు, ఒకవేళ యుఎస్ అడ్రస్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తారండి. అలాగే ఇక్కడ మీ హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్,
ఇక్కడ మీ సిటీ ఎంటర్ చేస్తారు, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారండి. మీరుండే అడ్రస్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అది సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీ జిప్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకుని సేవ్ క్లిక్ చేయండి, లేదు అంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలండి. మీరు ప్రింటబుల్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ మీ పాస్పోర్ట్ మీద ప్రింట్ అవ్వాల్సిన అడ్రస్ యుఎస్ అడ్రస్ ఎంటర్ చేశారనుకోండి, కిందన అదర్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర ఖచ్చితంగా మీరు ఇండియన్ అడ్రస్ ఎంటర్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే పాస్పోర్ట్ ప్రింటబుల్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా కాదు, నో అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ మీ పాస్పోర్ట్ ప్రింటబుల్ అడ్రస్ ఇండియాది ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రస్ మీరు అదర్ అడ్రస్ డీటెయిల్స్ లో కూడా ఎంటర్ చేయొచ్చండి. సో ఇక్కడ ప్రింటబుల్ అడ్రస్ అదర్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర సేమ్ అడ్రస్ ఉండొచ్చు. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే కొన్ని మందికి పాస్పోర్ట్ మీద ఉన్న ఇండియన్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు కదండి, ఇంకో ఇండియన్ అడ్రస్ కింద అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ న్యూ ఇండియన్ అడ్రస్ ఇక్కడ ప్రింటబుల్ అడ్రస్ దగ్గర ఈ కాలం దగ్గర ఎంటర్ చేస్తారండి. అప్పుడు మీరు ఇక్కడ అదర్ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీరు అయితే సేమ్ అదే అడ్రస్ ఎంటర్ చేయొచ్చు, లేదు అంటే ఇంకేదైనా నోన్ ఇండియన్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చండి. సో ఇది అడ్రస్ డీటెయిల్స్ కోసం అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం మనం. ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కాషన్ ఇస్తుంది. మీ పాస్పోర్ట్ మీద ఉన్న అడ్రస్ ఇప్పుడు మళ్ళీ కొత్త పాస్పోర్ట్ మీద కూడా ప్రింట్ చేయాలనుకుంటే నో చేంజ్ ఇన్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఒకవేళ మీ అడ్రస్ మార్చుకుంటున్నారు, కొత్త అడ్రస్ పెట్టుకుంటున్నారంటే మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఉండాలి అని మెన్షన్ చేస్తున్నారు. మీరు అడ్రస్ చేంజ్ ఆప్ట్ చేసుకున్నట్లయితే ఐ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ ద స్పెసిఫైడ్ పాస్పోర్ట్ ప్రింటబుల్ అడ్రస్ అని చెప్పి క్లిక్ చేసుకుంటారండి. సో ఇక్కడ మీ రైట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫిఫ్త్ స్టెప్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్, వాళ్ళ మొబైల్ నెంబర్ అండి, ఈమెయిల్ ఐడి ఆప్షనల్. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇప్పుడు మనం స్టెప్ 6 లో ఉన్నామండి. ప్రీవియస్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ కరెంట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ పాస్పోర్ట్ నెంబర్, అలాగే మీ పాస్పోర్ట్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ, నెక్స్ట్ ఫైల్ నెంబర్ అండి. ఇది మీ పాస్పోర్ట్ లాస్ట్ పేజ్ లో అడ్రస్ ఉంటుంది కదండి, ఆ లాస్ట్ రోలో మీకు కనిపిస్తుంది మీ ఫైల్ నెంబరు. సో ఆ ఫైల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. అలాగే మీరు ఎవరికైనా మెరూన్ గానీ గ్రే కలర్ గానీ పాస్పోర్ట్స్ ఉండుంటే వాళ్ళు డీటెయిల్స్ అవైలబుల్ అని క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారండి. లేదు అంటే డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీరు ఎప్పుడైనా పాస్పోర్ట్ కి అప్లై చేసి అది మీకు ఇష్యూ అవ్వలేదా అని అడుగుతుంది. ఒకవేళ అలాంటి కేసు ఏదైనా అయ్యి ఉంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తారు, లేదంటే నో అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం స్టెప్ 7 లో ఉన్నామండి, అదర్ డీటెయిల్స్. ఈ అదర్ డీటెయిల్స్ లో మీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ ఉంటాయండి. కొంచెం ఇవి మీకు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మోస్ట్లీ అందరికి నో అయి ఉంటాయి. ఇక్కడ 5.1 ఈ క్వశ్చన్ దగ్గర హ్యావ్ యూ ఎవర్ రిటర్న్ టు ఇండియా ఆన్ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని అడుగుతుందండి. సో మీరు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఎప్పుడైనా ఇండియాకి ట్రావెల్ చేశారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఈ ఆప్షన్స్ అన్ని ఒకసారి చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం 8th స్టెప్ దగ్గర ఉన్నామండి, పాస్పోర్ట్ ప్రివ్యూ. అంటే మీ పాస్పోర్ట్ ఎలా ప్రింట్ అయి వస్తుందో మీకు ఒక ప్రివ్యూ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుందండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ సర్నేమ్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్, మదర్, స్పౌస్ నేమ్, అలాగే మీ అడ్రస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేయండి, లేదు అంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే ఇక్కడే కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు అంతా ఓకే అనుకున్నాక మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తుందండి. మీ పాస్పోర్ట్ ప్రివ్యూ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోమంటుంది, లేదు అంటే బ్యాక్ వెళ్ళి చేంజ్ చేయమంటుంది అనమాట. అంతా ఓకే అనుకుంటే మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం 9th స్టెప్ దగ్గర ఉన్నామండి, పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్. అప్లికేషన్ ఫామ్ సమ్మరీ అంతా ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏమేమి ఎంటర్ చేశారో ఆప్షన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అన్ని చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయి అని చూసుకున్నాక మీరు ఐ అగ్రీ మీద టిక్ చేస్తారండి. ఇక్కడ మీ ప్లేస్, ఏ ప్లేస్ నుంచి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఆ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకా ఎడిట్ చేసుకోలేరు. సో అందుకనే ట్వైస్ మీరు అప్లికేషన్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో, మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఈ స్టెప్ లోనే చెక్ చేసుకోండి.
సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెక్ చేసుకున్నాక సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ క్వశ్చన్ ఇస్తుందండి. అన్ని డీటెయిల్స్ మరొకసారి చెక్ చేసుకోమంటుంది. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్నాక ఎస్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక ఇప్పుడు మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అంటే ఏఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ నెంబర్ ని ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం CKGS వెబ్సైట్ లోకి వెళ్లి ఈ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ని మనం CKGS అప్లికేషన్ తో లింక్ అప్ చేద్దాం. ఇక్కడ మన ARN అండ్ వెబ్ రిఫరెన్స్ నెంబర్స్ ఎంటర్ చేయాలండి. ఆ తర్వాత మన కరెంట్ పాస్పోర్ట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే మన ARN నెంబర్ మన వెబ్ రిఫరెన్స్ నెంబర్ తో లింక్ అప్ అయిపోయినట్లేనండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడతో మన CKGS అండ్ NRI అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లేనండి. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. రెడ్ కలర్ బాక్స్ లో హైలైట్ అవుతున్న మెసేజ్ చూసినట్లయితే మీకు CKGS వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారండి. మీ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా మీరు పంపడం మిస్ అయితే మీ ప్యాకేజ్ తో పాటు వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఆ డాక్యుమెంట్ పంపమని అడుగుతారండి. అంతవరకు మీ అప్లికేషన్ హోల్డ్ లో పెట్టి మీ డాక్యుమెంట్ పంపించిన తర్వాత మీ అప్లికేషన్ ని ప్రాసెస్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ప్రింట్ ద డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అండ్ రిలేటెడ్ ఫార్మ్స్ ఫ్రమ్ మై అకౌంట్ అని ఉందండి. సో ఇప్పుడు మనం మై అకౌంట్ లోకి లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ ఎలా ప్రింట్ అవుట్ తీసుకోవాలో చూపిస్తానండి. సో ఇప్పుడు మై అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ట్రాక్ అండ్ ట్రేస్ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ మీ అప్లికేషన్ ని ట్రాక్ చేసుకోవచ్చండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ ఎంత వరకు అయిందా అన్నది ఇక్కడ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీకు ప్రింట్ డాక్యుమెంట్స్ అండ్ ఫార్మ్స్ అని ఉంది. ఇక్కడ మీరు అన్ని డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చండి. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్, అలాగే అఫిడవిట్ ఫర్ చేంజ్ ఇన్ అపియరెన్స్ అండ్ సిగ్నేచర్, ఎనెక్షర్ ఈ ఫార్మ్, ఇండియన్ అడ్రస్ సెల్ఫ్ స్వాన్ అఫిడవిట్, అలాగే మీకు ఇక్కడ అథారిటీ లెటర్ ఫర్ కలెక్షన్ ఆఫ్ పాస్పోర్ట్ అండి. ఈ లెటర్ మీ పాస్పోర్ట్ వేరే వాళ్ళు ఎవరైనా కలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ లెటర్ కూడా సబ్మిట్ చేయాలండి. కానీ ఇప్పుడు పికప్ ఆప్షన్ తీసేసి ఓన్లీ షిప్పింగ్ ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి ఈ లెటర్ ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. ఇది శాంపిల్ NRI పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ బార్ కోడ్ అని ఉన్నది కదండి. ఇక్కడ ఈ బార్ కోడ్ ని మీరు ప్రింట్ తీసుకోవాలండి. అలాగే ఇక్కడ ప్రింట్ లేబుల్ మీద క్లిక్ చేస్తే మీ షిప్పింగ్ లేబుల్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ షిప్పింగ్ లేబుల్ తో పాటు ఈ బార్ కోడ్ ను కూడా మీ ఎన్వెలాప్ మీద స్టిక్ చేయాలండి. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఈ రోజు మీరు ప్యాకేజ్ పంపిస్తాను అనుకున్నాకే మీరు ఈ లేబుల్ ని ప్రింట్ చేయండి. లేదు అంటే మీరు ఈ లేబుల్ ని ప్రింట్ చేసిన 7 days లోపల మీరు ప్యాకేజ్ పంపించాలండి. లేదు అంటే మీకు ఇంకా ఈ లేబుల్ ఇంకా పనిచేయదు 7 days తర్వాత. ఒకవేళ లేబుల్ ప్రింట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ లో ఏమైనా మిస్టేక్స్ ఉండి మీరు కరెక్షన్ చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేయాలి. సో లేబుల్ ప్రింట్ చేస్తారు కాబట్టి ఇంకా CKGS మీరు అది యూజ్ చేసేసారని కన్సిడర్ చేస్తారు. సో మీ $30 మళ్ళీ రిఫండ్ రావు. అందుకే మీరు ప్యాకేజ్ పంపించే ముందే మీరు ఈ లేబుల్ ని ప్రింట్ తీసుకోండి. మీరు రిటర్న్ లేబుల్ కోసం మీరేం వరీ అవ్వకండి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు డూ నాట్ ప్రింట్ ద లేబుల్ అని చెప్పి. మీ రిటర్న్ లేబుల్ CKGS ప్రింట్ తీసుకొని వాళ్ళు మీకు మీ పాస్పోర్ట్ పంపిస్తారు. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో పంపాల్సిన డాక్యుమెంట్స్ కోసం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చెక్ లిస్ట్ అన్నది అప్లికెంట్ టు అప్లికెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి. అప్లికెంట్ చేసుకున్న సెలెక్షన్ బట్టి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అందరికి సేమ్ చెక్ లిస్ట్ ఉండదు. సో మనం ఇక్కడ జనరేట్ అయిన చెక్ లిస్ట్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఒరిజినల్ ఇండియన్ పాస్పోర్ట్ అడుగుతున్నారండి. అంటే మీ కరెంట్ పాస్పోర్ట్ మీరు వాళ్ళకి పంపించాలి. సెకండ్ వన్ 2 ఫోటో కాపీస్ అడుగుతున్నారు. ఇక్కడ 2 ఫొటోస్ అంటే మీరు ఆల్రెడీ NRI అప్లికేషన్ ఫామ్ మీద ఒక స్టిక్ చేశారు, ఇంకోటి చేంజ్ ఆఫ్ అపియరెన్స్ ఫామ్ మీద స్టిక్ చేశారు కదండి. ఆ 2 ఫోటో కాపీస్ కోసమే CKGS ఇక్కడ రిఫర్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్స్ట్రాగా 2 ఫోటో కాపీస్ వాళ్ళకి పంపొద్దండి. థర్డ్ వన్ మీ పేమెంట్ డీటెయిల్స్ అండి. మీరు తీసుకున్న మనీ ఆర్డర్ లేదు క్యాషియర్ చెక్ లేదు అంటే బ్యాంకర్స్ చెక్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ కాపీ కూడా మీరు పంపాలి. నెక్స్ట్ ఫోర్త్ డాక్యుమెంట్ మీ NRI పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ ని పోర్ట్రేట్ ఫార్మాట్ లో ప్రింట్అవుట్ తీయాలండి. ప్రింట్అవుట్ తీసి ఫస్ట్ అండ్ లాస్ట్ పేజెస్ లో మీ సిగ్నేచర్ పెట్టాలి అండ్ ఫస్ట్ పేజ్ లో మీ ఫోటోగ్రాఫ్ ఒకటి స్టిక్ చేయాలండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు అప్లికేషన్ ఫామ్ ని పోర్ట్రేట్ ఫార్మాట్ లో ప్రింట్అవుట్ తీసినప్పుడు మీకు టోటల్ గా 5 pages వస్తాయండి. సో మీ సెకండ్ సిగ్నేచర్ అన్నది పేజ్ 5 లో పెడతారు. కానీ ఇక్కడ మీకు సెకండ్ సిగ్నేచర్ ఆన్ పేజ్ 4 అని అంటుంది కదా, సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో టోటల్ గా మీరు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు 5 pages వస్తాయి. సో నెక్స్ట్ వన్ 5th డాక్యుమెంట్ వచ్చి పాస్పోర్ట్ కాపీస్ ఆఫ్ ఫస్ట్ 5 అండ్ లాస్ట్ 2 pages
సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ పంపాలండి. 6th డాక్యుమెంట్ మీ యుఎస్ లీగల్ స్టేటస్ కలర్ కాపీ తీసుకొని నోటరీ చేయించి ఆ డాక్యుమెంట్ కూడా పంపాలి. మీ వ్యాలిడ్ యుఎస్ రెసిడెన్సీ ప్రూఫ్ అండి, డ్రైవర్స్ లైసెన్స్, స్టేట్ ఐడి, యూటిలిటీ బిల్, ఈ కింద మెన్షన్ చేసిన ఏ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేసినా మీ యుఎస్ రెసిడెన్సీ ప్రూఫ్ కింద యాక్సెప్ట్ చేస్తారండి. సో దాన్ని కూడా కలర్ కాపీ తీసుకొని నోటరీ చేయించి ఆ డాక్యుమెంట్ ని కూడా పంపాలండి. 8th వన్ ఇండియన్ అడ్రస్ ప్రూఫ్. ఇఫ్ అప్లికెంట్స్ వాంట్స్ టు యాడ్ చేంజ్ ఇండియన్ అడ్రస్, మీరు మీ పాస్పోర్ట్ మీద ఎండోర్స్ అయిన ఇండియన్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కింద మెన్షన్ చేసిన ఈ 4 డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక డాక్యుమెంట్ వాళ్ళకి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ పంపిస్తే మీరు మీ ఇండియన్ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చండి. 9th డాక్యుమెంట్ చేంజ్ ఆఫ్ అపియరెన్స్ అండి. దాన్ని కూడా ఒరిజినల్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని నోటరీ చేయించాలి. 10th వన్ ఎనెక్షర్ ఈ ఫామ్, ఇది కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలండి. 11th వన్ ఇండియన్ అడ్రస్ అండి, ఇది కూడా ఒక కాపీ పంపాలి. నెక్స్ట్ 12th వన్ చెక్ లిస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ చెక్ లిస్ట్ ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఇది కూడా ఒక కాపీ పంపాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13th వన్ ప్రీపెయిడ్ ఎన్విలాప్. మీరు మీ ఓన్ షిప్పింగ్ లేబుల్ వాడుతున్నట్లయితే ఆ డాక్యుమెంట్ కూడా ఒక కాపీ పంపాలండి. అదే మీరు సీకేజీఎస్ ప్రీపెయిడ్ షిప్పింగ్ లేబుల్ వాడుతున్నట్లయితే ఈ 13th డాక్యుమెంట్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ 14th వన్ సెల్ఫ్ స్వాన్ ఎఫిడవిట్ అండి, ఇది కూడా ఒక ఒరిజినల్ కాపీ పంపాలి. మీరు తత్కాల్ ప్రాసెస్ లో అప్లై చేస్తున్నట్లయితే మీ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ తో పాటు మీరు మీ ట్రావెల్ ఐటనరీ పంపాలండి. ఒకవేళ ట్రావెల్ ఐటనరీ లేకపోతే మీరు ఒక ఎఫిడవిట్ ప్రిపేర్ చేసి అందులో తత్కాల్ ప్రాసెస్ లో ఎందుకు అప్లై చేస్తున్నావా అని చెప్పి రీజన్ మెన్షన్ చేసి దాన్ని కూడా నోటరీ చేసి ఆ కాపీ కూడా పంపాలండి. సో ట్రావెల్ ఐటనరీ లేదు అంటే ఎఫిడవిట్ ప్రిపేర్ చేసి ఈ రెండిట్లో ఏదో ఒక డాక్యుమెంట్ పంపిస్తే సరిపోతుందండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో ఉన్న సీరియల్ నెంబరింగ్ బట్టే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేయాలి. అంటే మీకు ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ పాస్పోర్ట్ అని ఉంటే ఫస్ట్ మీ పాస్పోర్ట్ పెట్టి ఆ తర్వాత మీ మనీ ఆర్డర్ లేదంటే క్యాషియర్ చెక్ పెట్టాలి. ఆ తర్వాత మీ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్, 5th డాక్యుమెంట్ మీ పాస్పోర్ట్ కాపీస్, 6th డాక్యుమెంట్ మీ యుఎస్ లీగల్ స్టేటస్. సో మీ చెక్ లిస్ట్ లో డాక్యుమెంట్స్ ఏ నెంబరింగ్ ప్రకారంగా ఉన్నాయో ఆ విధంగానే అరేంజ్ చేసి ఎన్వెలోప్ లో పెట్టాలండి. సో ఫైనలీ మీ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో ఉన్న చెక్ లిస్ట్ ప్రకారంగా మీ డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసి ఒక ఎన్వెలోప్ లో పెట్టి సీకేజీఎస్ కి పంపాలండి. ఇప్పుడు నేను మీకు నా తత్కాల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఎంత టైం పట్టిందో చూపిస్తానండి. నేను ఇక్కడ నా అకౌంట్ లోకి లాగిన్ అయ్యానండి. లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు వెల్కమ్ అని చెప్పి మీ పేరు, అలాగే మీ వెబ్ రిఫరెన్స్ నెంబర్, అలాగే మీ కరెంట్ పాస్పోర్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ చూసినట్లయితే ట్రాక్ అండ్ ట్రేస్ అని ఉంది కదండి, ఇక్కడ మీ అప్లికేషన్ ని ట్రాక్ చేసుకోవచ్చు. నా డాక్యుమెంట్ సీకేజీఎస్ రిసీవ్ చేసుకోగానే రిసీవ్డ్ అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత నా డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ లో లేని ఒక డాక్యుమెంట్ అడిగారండి. ఆ డాక్యుమెంట్ నేను పంపించినంత వరకు ఆన్ హోల్డ్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత వన్స్ నేను డాక్యుమెంట్స్ పంపించగానే మ్యాచ్అప్ అని చెప్పి ఇలా వచ్చిందండి. ఆ తర్వాత అండర్ ప్రాసెస్ అని వచ్చింది. నా అప్లికేషన్ సీకేజీఎస్ వాళ్ళు ఎంబసీకి పంపగానే ఇన్ ట్రాన్సిట్ టు ఎంబసీ అని వచ్చిందండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీ అప్లికేషన్ ని ట్రాక్ చేసుకోవచ్చు. కాస్త కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే నా డాక్యుమెంట్స్ సీకేజీఎస్ రిసీవ్ చేసుకోగానే ఇలా అండర్ ప్రాసెస్ అని చెప్పి వచ్చిందండి. ఆ తర్వాత అప్లికేషన్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ టు కాన్సులేట్ అని వచ్చింది. అంటే సీకేజీఎస్ వాళ్ళు నా అప్లికేషన్ ని కాన్సులేట్ కి పంపించారనమాట. ఇక్కడ వెంటనే అండర్ ప్రాసెస్ అని చెప్పి వచ్చిందండి. ఆ తర్వాత 2 days తర్వాత నాకు అప్లికేషన్ రివ్యూడ్ బై కాన్సులేట్ అండ్ ఇన్ ట్రాన్సిట్ టు సీకేజీఎస్ అప్లికేషన్ సెంటర్ అని చెప్పి ఈ అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఈ మెసేజ్ వచ్చిందండి. ఆ తర్వాత నాకు ఈ మెసేజ్ వచ్చింది, యువర్ ఏడబ్ల్యూ నెంబర్ ఈజ్ అని చెప్పి. సో ఇక్కడ నా ట్రాకింగ్ నెంబర్ ఉందండి. ఈ నెంబర్ ని యూజ్ చేసి నా ప్యాకేజ్ ఎక్కడుందో నేను ట్రాక్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే థర్స్డే 3:05 PM కి నాకు ఈ అప్డేట్ వచ్చిందండి. ఫ్రైడే నాకు 6 PM కల్లా నా పాస్పోర్ట్స్ నాకు వచ్చేసాయి. సో ఫైనలీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నా పాస్పోర్ట్స్ నాకు రావడానికి 5 days పట్టిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ ఎన్వెలోప్ లోనే నాకు నా పాస్పోర్ట్స్ వచ్చాయి. ఇది నా ఓల్డ్ పాస్పోర్ట్ అండ్ ఇది నా న్యూ పాస్పోర్ట్ అండి. సో మీకు వాళ్ళు మీ ఓల్డ్ పాస్పోర్ట్ ని కూడా పంపించేస్తారు. సో ఇది పాస్పోర్ట్ అప్లికేషన్ కంప్లీట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఏమైనా చేంజెస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా నేను నా ఛానల్లో ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూల్ ఇన్ యుఎస్ఏ అన్న ప్లే లిస్ట్ లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో వీడియోస్ పెడుతూ ఉంటాను. సో దట్ మీ అందరికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీతో నేను షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.